ముగ్గురు జ్ఞానులు. ఎవరి ముగ్గురు జ్ఞానులు? వీరినే ఇంగ్లీష్లో మేజీ అంటారు. ఈ మేజీ పదము గ్రీకు భాషలోని మ్యాగోస్ నుంచి వచ్చింది. అంటే జ్యోతిష్యులు లేదా వైద్యులు అని అర్థము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనంలో వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మలతో ఉన్న శిశువును చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. తరువాత తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించి ఆరాధించినట్లు మనం ఈ వచనములో చూస్తాము. లోకంలో ఎన్నో వస్తువులు ఉండగా ఈ జ్ఞానులు ఈ మూడింటిని మాత్రమే ఎందుకు కానుకగా ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందామా? మొదటిది బంగారం. బంగారం ఎంతో గొప్పది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనది. ఈ బంగారం అంటే అందరికీ ఇష్టమే. బంగారం పరిశుద్ధతకు గుర్తు. అందుకే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన బంగారం అని అంటారు. ఇది ఎంతో విలువైనది. రాజుకు, రాజరికానికి గుర్తుగా ఉంటుంది ఈ బంగారం. అందుకే మందసం తయారు చేసినప్పుడు కూడా ఆ మందసానికి బంగారుపు పూత పోస్తారు. అందుకే ఆ జ్ఞానులు యూదుల రాజుగా గుర్తించి ఆ బాలయేసుకు బంగారాన్ని సమర్పించారు. ఇంకా రెండవది సాంబ్రాణి. పవిత్రమైనటువంటి మందసానికి, పీఠమునకు ఈ ధూపద్రవ్యములు వేస్తారు. ఈ ధూపద్రవ్యములు ఎంతో గొప్పవి. ఎవరికి పడితే వారికి వీటిని వేయరు. పవిత్రమైనటువంటి దేవునికి మాత్రమే ఈ ధూపద్రవ్యములు వేస్తారు. అలా ఈ ధూపద్రవ్యములకు వాడినదే ఈ సాంబ్రాణి. ఈ సాంబ్రాణిని ముఖ్యంగా పూజించడానికే వాడుతారు. పైగా పవిత్ర స్థలములలో మాత్రమే ఈ సాంబ్రాణిని వేస్తారు. ఈ శిశువు ప్రథమ స్థానంలో లోక రక్షకుడిగా ఉన్నాడని లోకమునకు చాటి చెప్పడానికే జ్ఞానులు ఈ సాంబ్రాణిని సమర్పించారు. మూడవది పరిమళ ద్రవ్యము. ప్రవక్తలు, యాజకులను అభిషేకించడానికి ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారు. ఈ పరిమళ ద్రవ్యములచే అభిషేకించబడిన వారే రాజులుగా, ప్రవక్తలుగా, యూదా యొక్క రాజులుగా నియమింపబడతారు. వైద్యానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. అందువలనే యేసుక్రీస్తును పరమ వైద్యుడు అని అంటారు. ఆయన దేవుని యొక్క కుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడని. కనుకనే జ్ఞానులు ఈ పరిమళ ద్రవ్యమును సమర్పించారు. అయితే ఈ జ్ఞానులు సామాన్య వ్యక్తులు కాదా? అసలు వీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ ముగ్గురు జ్ఞానులు పర్షియా లేదా బాబిలోనియా ప్రాంతం నుంచి వచ్చిన వారని కొందరు విశ్వసించారు. వీరు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను అధ్యయనం చేయడంలోనూ, వాటి ద్వారా దేవుని యొక్క సంకేతాలు అర్థం చేసుకోవడంలోనూ నిపుణులు. అందుకే ఆకాశంలో వింతగా కనిపించిన నక్షత్రాన్ని చూసి తూర్పు దిక్కున ఇశ్రాయేలు రాజు పుట్టాడని తెలుసుకొని ఆయనను ఆరాధించడానికి బయలుదేరి ఆయన జాడను తెలుసుకొని ఆరాధించి విశ్వసించారు. బైబిల్ ప్రకారం జ్ఞానులు ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని గమనించారు. ఇది యూదుల రాజు యొక్క జననం జరిగిందని, దాని ఫలితమే ఈ సంకేతం అని వారు గుర్తించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో యూదులు రాజుగా జన్మించిన శిశువెక్కడా? మేము నక్షత్రమును తూర్పు దిక్కున చూచి ఆరాధింపవచ్చితిమి అనిరి. ఈ ముగ్గురు జ్ఞానుల ద్వారా మనము విశ్వాసము, నమ్మకము, అన్వేషణను గురించి నేర్చుకోవాలి. కేవలం ఒక నక్షత్రం ఆధారంగా ఆయనను చేరుకోవాలనే విశ్వాసంతో ఎన్నో కష్టాలు వచ్చినా వెనుదిరగకుండా నమ్మకంతో అన్వేషించి క్రీస్తుని తెలుసుకొని ఆయనను ఆరాధించారు. ఈ ముగ్గురు జ్ఞానుల వలె మనము కూడా విశ్వాసము, నమ్మకమును కోల్పోకుండా ఆయన యందు భయభక్తులతో మెలగాలి. నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను ఆదుకుంటాడు అనే నమ్మకంని కోల్పోకుండా విశ్వాసంతో జీవించాలి. ఈ జ్ఞానుల నుంచి ఇంకా మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే, గమ్యస్థానం. మనం మన గమ్యాన్ని గుర్తించుకోవాలి. మన గమ్యాన్ని చేరుకోవడానికి అమితమైన కృషి చేయాలి. కష్టాలను ఎదుర్కోవడం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి. ఈ జ్ఞానులు ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుదిరగకుండా వారు గమ్యస్థానాన్ని చేరుకున్నారు. చీకటిలో వెలుగును చూడడం. మనము మన గమ్యాన్ని చేరుకోవడానికి అమితమైన కృషి చేయాలి. ఈ జ్ఞానులు రాత్రి సమయంలో నక్షత్రాన్ని అనుసరిస్తూ ఎంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ నక్షత్రాన్ని
అనుసరిస్తూ అలాగే ఆ నక్షత్రం చూపించినటువంటి మార్గంలోనే నడుస్తూ ధైర్యంగా ఉండి శ్రమించి ఆనందాన్ని పొందారు. సూర్యుని తేజస్సుతో ఉన్నటువంటి ఆ బాలయేసుని కనుగొని ఆయనను దర్శించగలిగారు. మనము కూడా జ్ఞానుల వలె విశ్వాసముతో ఉంటే దేవునిని చేరుకోగలుగుతాము. ఆయనను నిండు మనస్సుతో ఆరాధించగలుగుతాము. ఆయన కృపను పొందగలుగుతాము. మనము కూడా మన జీవితంలో 30 దొంతులుగా 60 దొంతులుగా 100 వంతులుగా వృద్ధి చెందుతాము. ఆయన రక్షణ వెలుగును పొందగలుగుతాము. దేవునిపై అమితమైన విశ్వాసంతో జీవిద్దాం. అనుదినము దేవుని ప్రార్థనలో ఎదుగుదాం. ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిద్దాం. దేవుని ప్రేమను కృపను కరుణను పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.